Good evening. Welcome to Daily News Analysis with Bharat. Madras High Court న్యాయమూర్తి జస్టిస్ జిఆర్ స్వామినాథన్ పై డిఎంకే ఎంపీలు ఇంపీచ్మెంట్ తీర్మానం ఇవ్వడం దుమారం రేపుతోంది. జస్టిస్ జిఆర్ స్వామినాథన్ ను తొలగించాలని 100 మందికి పైగా ఎంపీలు సంతకాలు చేసి మరీ లోక్సభ స్పీకర్ కు మోషన్ ఇచ్చారు. తిరుపరంకుండ్రం కార్తీక దీపం వివాదమే న్యాయమూర్తిని తొలగించాలన్న నిర్ణయానికి కారణమైంది. డిసెంబర్ 4న సాయంత్రం 6 గంటల్లోపు తిరుపరంకుండ్రంలోని దీపతూన్ అనే శిలపై కార్తీక దీపాన్ని వెలిగించాలని జస్టిస్ స్వామినాథన్ ఆదేశించారు. అయితే 2017లో మద్రాస్ హైకోర్టు డివిజన్ బెంచ్ కు తీర్పు ఇది విరుద్ధమని డిఎంకే చెప్తోంది. డిఎంకే తీరుపై ఏపీ ముఖ్యమంత్రి పవన్ కూడా ఫైర్ అయ్యారు. సూడో సెక్యులరిజం అని కామెంట్ చేశారు. ఇదే విషయంపై అనాలిసిస్ చేద్దాం. గుడ్ ఈవినింగ్ భరత్. గుడ్ ఈవినింగ్. సో డిఎంకే తీరు ఎలా చూడాలి? అంటే మనం ఇక్కడ డిఎంకే గురించి కంటే ఎక్కువ కంటే కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడితే బాగుంటుంది. ఎందుకంటే డిఎంకే ఆ ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ అనౌన్స్ చేశారు, సనాతన ధర్మాన్ని వ్యతిరేకిస్తూ అనౌన్స్ చేశారు. సరే, తమిళనాడులో మరి చూడ్డానికేమో అన్ని టెంపుల్స్ కనబడతాయి, భక్తి కనబడుతుంది. ఆ ద్రవిడ పార్టీలు వాళ్ళకేంటంటే ఎంత హిందువులను తిడితే అన్ని ఎక్కువ ఓట్లు వస్తాయని అనుకుంటారు వాళ్ళు. అది పక్కన పెడితే కాంగ్రెస్ పార్టీ ఈ పిటిషన్ మీద సైన్ చేయడం చాలా ఆశ్చర్యకరంగా ఉంది. ఒకసారి విజువల్స్ ప్లే చేస్తే ప్రియాంక గాంధీ ఉన్నారు అక్కడ. ఆ పిటిషన్ను సైన్ చేసిన వాళ్ళలో ప్రియాంక గాంధీ ఉన్నారు. 107 మందో 120 మందో సైన్ చేశారని చెప్తున్నారు. అసలు విషయం ఏంటంటే 2 వర్గాల మధ్య వివాదం. అక్కడ కార్తీక దీపం వెలిగించాలా వద్దా అన్నది. కార్తీక దీపం అక్కడ వెలిగించవచ్చు అని చెప్పి హిందూ భక్తులు అక్కడ కార్తీక దీపం వెలిగించవచ్చని న్యాయమూర్తి తీర్పిచ్చారు స్వామినాథన్. న్యాయమూర్తి తీర్పు మీద మీకు అభ్యంతరం ఉంటే ఏం చేస్తారు? హైకోర్టు న్యాయమూర్తి తీర్పు మీద అభ్యంతరం ఉంటే సుప్రీంకోర్టు వెళ్తారు. అంతేగాని న్యాయమూర్తిని తొలగించాలని అభిశంసన తీర్మానం చేస్తారా? స్వతంత్ర భారత చరిత్రలో ఇప్పటి వరకు అభిశంసనకు గురైన న్యాయమూర్తి ఏ ఒక్కళ్ళు కూడా లేరు. మొన్న జస్టిస్ వర్మ ఇంట్లో నోట కట్టలు బయట పెడితే ఆయన మీద అభిశంసన తీర్మానానికి అటు పాలపక్షం ఇటు ప్రతిపక్షం. అంటే ఏంటంటే తీర్పులకు వ్యతిరేకంగా లేకపోతే మిస్కండక్ట్ అంటే కరప్షన్ చేస్తానో లేకపోతే ఇంకేదైనా చేస్తారు తప్ప పలానా విధంగా తీర్పు ఇచ్చాడని ఆయనను అభిశంసనకు చేయాలని చెప్పి సంతకం 120 మంది ఎంపీలు సంతకం చేయడం అంటే అది బ్లాక్మెయిల్ చేయడం కదా. అంటే మీ హిందువులకు సంబంధించి ఏదైనా జడ్జిమెంట్ ఇస్తే మేము ఆ న్యాయమూర్తిని ఇంపీచ్ చేయమంటాం, అభిశంసన తీర్మానానికి చేస్తామని బ్లాక్మెయిల్ చేయడం కదా. ఆ బ్లాక్మెయిల్ చేసిన దానికి ప్రియాంక గాంధీ సైన్ చేశారు. ఆశ్చర్యకరమైన విషయం. ఇప్పుడు ఆ వివాదం విషయానికి వద్దాం. అక్కడ కార్తీక దీపానికి సంబంధించి 2 వర్గాలకు మధ్య వివాదం నడుస్తుంది. అక్కడ ఒక దర్గా ఉంది, ఒక టెంపుల్ ఉంది. ఆ టెంపుల్ కాకుండా ఆ బయట కార్తీక దీపం వెలిగించుకోండి, దీపతున్ పిల్లర్ అంటారు. డిసెంబర్ 4వ తేదీన దీపతున్ను వెలిగించాలని చెప్పి కోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. జడ్జిమెంట్ ఇచ్చినా సరే మద్రాసు తమిళనాడు గవర్నమెంట్ దాన్ని అమలు చేయకుండా సుప్రీంకోర్టుకు వెళ్ళింది. దాని మీద ఎటువంటి స్టే లేదు. స్టే లేకుండా దాన్ని ఇక్కడ శాంతి భద్రతల సమస్యలు తలెత్తుతాయని చెప్పి వెళ్ళింది. అది చూడండి, లోక్సభ స్పీకర్కి నోటీసులు ఇచ్చిన వాళ్ళు ఎవరెవరు ఉన్నారు? కనిమొళి, రాజా, ఆ తర్వాత టిఆర్ బాలు, వీళ్ళంతా కూడా డిఎంకే, పక్కన ప్రియాంక గాంధీ. ఆ తర్వాత ఆ సైన్ చేసిన వాళ్ళు సుప్రియా చూలే నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, అరవింద్ సావంత్ శివసేన, ఆ తర్వాత గౌరవ్ గొగోయ్ కాంగ్రెస్ పార్టీ వాడు. అంటే కాంగ్రెస్ పార్టీ ఏమనుకుంటుంది? హిందువులది కాదు ఇంకా పార్టీ. అంటే వయనాడు ప్రాతినిధ్యం వహిస్తున్నారు కదా ప్రియాంక గాంధీ. ఎందుకంటే 70% అక్కడ మైనారిటీ పాపులేషను. మాది హిందూ పార్టీ కాదు, ఇంకా మైనారిటీ పార్టీ అని బోర్డు పెట్టాలని కాంగ్రెస్ పార్టీ అనుకుంటుంది. ఏఐసిసి కార్యాలయం ముందు మాకు హిందువులకు ఇక్కడ హిందువుల హక్కుల కోసం మేము బాధ్యత లేదని కాంగ్రెస్ పార్టీ బోర్డు పెట్టాలనుకుంటుందో అర్థం కాలేదు. ఇదో పిచ్చి పిటిషన్. ఇదే కనుక జరిగితే శబరిమలలో ఎవరైనా వెళ్ళొచ్చు, మహిళలు కూడా వెళ్ళొచ్చు అని తీర్పిచ్చింది. మరి అప్పుడు ఆ న్యాయమూర్తి మీద అభిశంసన తీర్మానం అప్పుడు అధికారంలో ఉంది ఎవరు? ఎన్డీఏ గవర్నమెంట్ కదా. ఎన్డీఏకు ఫుల్ మెజార్టీ ఉంది కదా. వీళ్ళకి 120 మంది ఎంపీలే ఉన్నారు, వాళ్ళకి 400 మంది ఎంపీలు ఉన్నారు. బీజేపీకి 302 సీట్లు ఉన్నాయి. వాళ్ళు అభిశంసన తీర్మానం శబరిమల మీద ఈ విధంగా తీర్పిస్తారని న్యాయమూర్తిని తొలగించమని కోరారా? అంటే ఎంత భావదారిద్ర పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉంది అనడానికి ఇది ఒక ఉదాహరణ. ఎంత యాంటీ హిందూ మైండ్ సెట్ అంటే
అది విన్నప్పటి నుంచి కూడా వ్యక్తిగతంగా నాకు కాంగ్రెస్ పార్టీ మరీ ఇంత దిగజారుతుందా, కాంగ్రెస్ పార్టీగా మాకు హిందువులతో సంబంధం లేదు, హిందువులతో విడాకులు తీసుకుంటున్నాం, డైవర్స్ తీసుకుంటామని చెప్పాలనుకుందా అర్థం కాలేదు. అంటే రాహుల్ గాంధీ కూడా వయనాడ్ సీట్ అందుకనే సెలెక్ట్ చేసుకున్నారు. ఇక్కడ అమేధీ వయనాడ్ 2019లో 2 కంటెస్ట్ చేశారు. అమేధీలో గెలవనని అర్థమైంది, స్మృతి ఇరానీ చేతిలో ఓడిపోయినారు. 2 సైమల్టేనియస్లీ కంటెస్ట్ చేసి వయనాడులో అయితే 70% మైనారిటీలు ఉంటారు కాబట్టి అక్కడైతే గెలుస్తా అని అక్కడ గెలిచారు, అమేధీలో ఓడిపోయినారు. మొన్న కూడా రాహుల్ గాంధీ వయనాడులో పోటీ చేసి గెలిచారు. తర్వాత ప్రియాంక గాంధీ తీసుకున్నారు. ఎందుకంటే అక్కడ ముస్లిం లీగ్ సీట్, అది ముస్లిం లీగ్ సీటు, 70% ముస్లిం పాపులేషన్ ఉన్న చోట కాబట్టి వయనాడులో గెలుద్దామనుకుని అక్కడ పోటీ చేశారు, గెలిచారు. ఈ పిటిషన్ మీద కాంగ్రెస్ పార్టీ సైన్ చేయడం చాలా సంతోషం. అంటే ఇప్పటికైనా ఎందుకు సంతోషం అంటే హిందువులకు తెలిసి వచ్చింది కాంగ్రెస్ పార్టీ స్టాండ్. మరి కాంగ్రెస్ పార్టీలో ఉన్న హిందూ లీడర్లు అందరూ కూడా వాళ్ళు మాట్లాడాలి దీని గురించి. ఎందుకంటే ఇప్పుడు ఒకటి నేను ఇంతకుముందు చెప్పినట్టు, ఎవరైనా న్యాయమూర్తిని గనక ఇంపీచ్మెంట్ చేయాలంటే స్వతంత్ర భారత చరిత్రలో 75 సంవత్సరాల చరిత్రలో ఏ న్యాయమూర్తి కూడా ఇంతవరకు అభిశంసనకు గురి కాలేదు. అభిశంసన తీర్మానం పెట్టకముందే సౌమిత్ర సేన్ అనే న్యాయమూర్తి రిజైన్ చేశారు. మొన్న జస్టిస్ వర్మను అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టారు, ఇంకా అది విచారణ పెండింగ్లో ఉంది. ఎందుకు జస్టిస్ వర్మ మీద పెట్టారు? నోట్ల కట్టలు ఇంట్లో దొరికాయి, సీరియస్ అలిగేషన్. నువ్వు ఒక జడ్జిని ఒక తీర్పు ఇచ్చావని అభిశంసనకు గురి చేస్తే మరి శబరిమల జడ్జిమెంట్ ఇచ్చిన తీర్పులను అభిశంసనకు గురి చేయొద్దా? మరి మొన్న సనాతన ధర్మం గురించి మాట్లాడుతూ తప్పుడుగా మాట్లాడిన చీఫ్ జస్టిస్ మొన్న ఎవరైతే ఉన్నారో, మొన్న రిటైర్డ్ అయ్యాడు కదా చీఫ్ జస్టిస్, ఆయన మీద ఇంకో లాయర్ వచ్చి చెప్పులు పెట్టాడు, గుర్తుంది కదా? నువ్వు పోయి ఆ విష్ణుమూర్తికి చెప్పుకో అన్నాడు. మరి ఆయన్ని చేయొద్దా ఇంపీచ్మెంట్? అది కాదా హిందువుల మనోభావాల్ని చేయడం? అయినా ఎవరు చేయలేదే, ఇంపీచ్మెంట్ చేయలేదే. ఎందుకంటే అభిశంసన అంటే చాలా తీవ్రమైన అభియోగాలు, కరప్షనో లేకపోతే ఇంకేదన్నా ఆ మిస్యూజ్ ఆఫ్ పవర్. ఆయన దగ్గరకు ఒక పార్టీ వచ్చింది, కోర్టులో పిటిషన్ ఫైల్ చేశారు, హిందూ పార్టీ ముస్లిం పార్టీ వచ్చింది. ఎస్ మీరు దీపం వెలిగించుకోవచ్చు అని తీర్పు ఇచ్చాడు. తీర్పు ఇస్తే కనుక నీకు తీర్పు తప్పనిపిస్తే ఏం చేయి, తీర్పును విమర్శించు, ఈ తీర్పు కరెక్ట్ లేదను, లేదా నువ్వు సుప్రీంకోర్టుకో హైకోర్టు జడ్జిమెంట్ ఇస్తే, హైకోర్టు సింగిల్ జడ్జి ఇస్తే డివిజన్ బెంచ్కో. కానీ తీర్పు ఇచ్చిన న్యాయమూర్తిని తీసేయాలంటే మరి ఇట్లా ఎంతమంది న్యాయమూర్తులు తీసేస్తూ పోతారు? మరి శబరిమల జడ్జిమెంట్ ఇచ్చిన న్యాయమూర్తులు తీసేయాలని హిందూ ఎంపీలందరూ సంతకాలు పెడితే, బీజేపీ ఎంపీలు సంతకాలు పెడితే, లేదా విష్ణుమూర్తికి పోయి నువ్వు చెప్పుకో అన్న మాజీ చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయిని కూడా ఇట్లే ఇంపీచ్మెంట్ చేస్తామని సంతకాలు పెడితే, ఇది తప్పుడు సాంప్రదాయం కదా. మీకు తీర్పు మీద అభ్యంతరాలు ఉంటే ఎస్ ఈ తీర్పు కరెక్ట్ కాదని చెప్పండి. ఆ తీర్పును ఇంప్లిమెంట్ చేయలేదు తమిళనాడు. అటువంటి పిటిషన్ను 107 మంది ఎంపీలు సంతకం చేశారు. అంటే మన ఎంపీలు ఎంత భావదారిద్రంగా ఆలోచిస్తున్నారో చూడండి. సెక్యులరిజం పేరిట ఒక తీర్పు ఇస్తే, ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి, ఇదంతా అంటారు కదా, ఎన్నికల గురించి వందే మాతరం డిస్కస్ చేస్తున్నారు అని చెప్పారు కదా. వందే మాతరం పాడితే కాంగ్రెస్ పార్టీకి అభ్యంతరం, వాళ్ళే కదా. మరి ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అప్పుడు భారతీయ జనతా పార్టీ ఏం లేదు, వందే మాతరం ఉంది. వందే మాతరం ఒక మతం వాళ్ళు బాడా అన్నారని చెప్పి వందే మాతరం గురించి చర్చిస్తే కాంగ్రెస్ పార్టీకి అభ్యంతరం. బెంగాల్ ఎలక్షన్ దృష్ట్యా మీరు వందే మాతరం గురించి చర్చ నిర్వహించారన్నారు. 150 సంవత్సరాలు అయింది వందే మాతరం. ఆ జాతీయ గీతం జనగణమన ఉంది, జాతీయ గేయం వందే మాతరం ఉంది. సరే మేము పాడమన్నారు, ఓకే. మరి చర్చ ఇది కరెక్ట్ కాదని ప్రియాంక గాంధీ మాట్లాడారు. ఇప్పుడు వందే మాతరం గురించి చర్చ ఎందుకని. ఇప్పుడు ఏకంగా ప్రియాంక గాంధీ దాని మీద సంతకం పెట్టి ఆ న్యాయమూర్తిని తీసేయాలట. ఆయన చేసిన తప్పు ఏంటంటే 2 పార్టీలు వస్తే ఒక పార్టీకి అనుకూలంగా ఇవ్వడం. ముస్లింకి అనుకూలంగా ఇచ్చుంటే, ముస్లిం పార్టీకి అనుకూలంగా ఇచ్చుంటే ప్రియాంక గాంధీ సంతోషం చెంది ఆ జడ్జి మెడలో దండేస్తుండేమో. చాలా అద్భుతమైన తీర్పు ఇచ్చారని జడ్జికి దండం పెట్టి దండేస్తారు. ఇప్పుడు ఆ స్వామినాథన్ అనే జడ్జి చేసిన తప్పు ఏంటంటే హిందూ పార్టీకి అనుకూలంగా తీర్పిస్తే ఇంపీచ్మెంట్, ఏకంగా ఆ జడ్జిని తొలగించాలని పార్లమెంట్లో అభిశంసన తీర్మానం పెడతారట. ఇంతకంటే ఏమైనా దరిద్రం ఉందా? ఆ 107 మంది అంటే మన ఎంపీలు ఎట్లా అయిపోయిందంటే యాంటీ హిందూ మైండ్ సెట్. ఆ డిఎంకే అంటే ఇక వదిలేద్దాం దాన్ని, అది ఆ జనాభా లెక్కలో తీసేశారు. అది వాళ్ళు ఎందుకంటే ద్రవిడ పార్టీ అని చెప్పి సనాతన ధర్మం వైరస్ లాంటిదని ఉదయనిధి స్టాలిన్ మాట్లాడారు. ఆ తమిళనాడులో ఏంటంటే ఈ దేశాన్ని లేకపోతే హిందూ మతాన్ని ఎంత తిడితే అంత ఎక్కువ ఓట్లు ఇస్తారని వాళ్ళకు అదొకటి ఉంది. ఎందుకంటే పెరియార్ రామస్వామి లాంటి వ్యక్తి
ఎంత దారుణమైన మాటలు మాట్లాడాడు. దక్షిణ భారతదేశం వేరే, ఇండియా వేరు, మాకు సంబంధం లేదు, ద్రవిడ దేశం వేరే కావాలని డిమాండ్ చేసిన వ్యక్తిని అక్కడ పూజిస్తారు. ఇక అదొక డిఫరెంట్ స్టేటు, డిఫరెంట్ మైండ్ సెట్. సరే, ఎందుకంటే అక్కడ ఎక్కువ ఎంత హిందూ మతాన్ని తిడితే అన్ని ఓట్లు వస్తాయి కాబట్టి ఆ పార్టీని వదిలేద్దాం. మరి కాంగ్రెస్ పార్టీకి ఏం వచ్చింది? కాంగ్రెస్ పార్టీకి వద్దా హిందూ ఓట్లు? 20 రాష్ట్రాల్లో అధికారంలో ఉండి 3 రాష్ట్రాలకు వచ్చారు. సిగ్గు తెచ్చుకోవాలి. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సిగ్గు తెచ్చుకోవాలి. మీరు చేయబట్టి కాంగ్రెస్ పార్టీ వేలాది మంది ఎమ్మెల్యేల, కాబోయే వాళ్ళ ఎంపీల భవిష్యత్తు నాశనం చేస్తున్నారు మీరు. నువ్వు వయనాడులో గెలిచేందుకోసమో అది చేసేందుకో 3 సార్లు 2014లో 44 సీట్లు వచ్చాయి మీకు, 2019లో 52 సీట్లు వచ్చాయి, 2024లో 99 సీట్లు వచ్చాయి. ఎందుకు? యాంటీ హిందూ మైండ్ సెట్ వల్ల. మీరు హిందువులకు వ్యతిరేకమని భావిస్తున్నారు. మీ తండ్రి రాజీవ్ గాంధీ అయోధ్యలో రామ మందిర గుడి తలుపులు తెరిచి పూజ చేసుకోమని చెప్పింది మీ రాజీవ్ గాంధీ. అక్కడ శిలాన్యాసం చేసింది రాజీవ్ గాంధీ. అర్థమైందా? మరి అప్పుడు రాజీవ్ గాంధీ కూడా మరి అప్పుడు కూడా సేమ్ హిందూ ముస్లిం డిస్ప్యూట్ ఉంటే శిలాన్యాసం చేసి పూజలు చేసుకునేందుకు అనుమతి ఇచ్చింది రాజీవ్ గాంధీ. ఇప్పుడు ఆయన కూడా డిస్ప్యూట్ ఉంది, దర్గా వర్సెస్ ఏదో హిందువుల డిస్ప్యూట్ ఉంది. ఆయన ఏంది, కార్తీక దీపం వెలిగించుకోవచ్చు అంటే శాంతి భద్రతల సమస్య అవుతుందని చెప్పి డిఎంకే ప్రభుత్వం దాన్ని నిరాకరిస్తే, ఇప్పుడు ప్రియాంక గాంధీ మరి మీరు గుర్తుంచుకోవాలి, మరి మీ తండ్రి చేసిన తప్ప? హిందూ ముస్లిం డిస్ప్యూట్ ఉంది కాబట్టి పూజలు చేసుకోమన్నది మీ తండ్రి రాజీవ్ గాంధీ ఏదైతే చేశారో, శిలాన్యాసం చేశారో, అది చేసిన తప్ప? మీ తండ్రి చేసింది తప్పు అయితే ఈయన చేసింది కూడా తప్పు. ఒకవేళ స్వామినాథన్ చేసిన తప్పు అయితే మీ తండ్రి రాజీవ్ గాంధీ కూడా చేసిన తప్పే కదా. హిందూ ముస్లిం డిస్ప్యూట్ నడుస్తుంది కోర్టులో. ఆయన కోర్టు కాదు, ప్రధానమంత్రి ఉండగా ఆయన పూజలు చేసుకోండి అని పర్మిట్ చేశారు. ఇప్పుడు ఆయన ఏం చేశారు? దీపం వెలిగించుకోండి అని చెప్పారు. ఆ హక్కులు ఏమి ఇవ్వలేదే? ఆ హక్కులు హిందువులకు ఏమి ఇవ్వలేదే ఎక్కడ? సో ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ ఇద్దరు కలిసి మొన్న కూడా ఆర్మీ గురించి వ్యతిరేక స్టేట్మెంట్లు, అంటే దేశ వ్యతిరేక స్టేట్మెంట్లు, హిందీ వ్యతిరేక స్టేట్మెంట్లు. అందుకని నేను కాంగ్రెస్లో ఉన్న వాళ్ళందరికీ అప్పీల్ చేస్తున్నా, కాంగ్రెస్లో ఉన్న వాళ్ళందరూ ఆలోచించాలి. మీ భవిష్యత్తును నాశనం చేయట్లేదా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ? మీరు గెలవకుండా ఉండడానికి ప్రధాన కారణం వీళ్ళు కదా. తెలంగాణలో అధికారంలోకి వచ్చింది, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ రోల్ ఉందా, లేకపోతే రేవంత్ రెడ్డి రోల్ ఉందా? రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, ఈ మంత్రివర్గం కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాజగోపాల్ రెడ్డి వీళ్ళందరూ ఫైట్ చేసి అధికారంలోకి వచ్చింది. రాహుల్ గాంధీ ఇక్కడ భారత్ జోడో పాదయాత్ర చేస్తుంటే మునుగోడులో డిపాజిట్ రాలేదు కాంగ్రెస్ పార్టీ. వీళ్ళు హైకమాండ్ కల్చర్ చూపబట్టే జగన్మోహన్ రెడ్డిని దూరం చేసుకున్నారు. ఇక్కడ రాజశేఖర రెడ్డికి ఎప్పుడు కూడా రాజశేఖర రెడ్డి వల్ల కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అధికారంలోకి వచ్చింది. ఈ హైకమాండ్ కల్చర్ చేయడం వల్ల ఇటువంటి పరిస్థితి వచ్చింది. సో వీళ్ళు అంటే ఎంత దారుణం అంటే ఆ పిటిషన్ మీద కాంగ్రెస్ పార్టీ ఎట్లా సైన్ చేసింది అని నాకు ఆశ్చర్యం వేసింది. అంటే ఒక జడ్జిమెంట్ ఇస్తే జడ్జిని తీసేయాలంటే, మరి శబరిమల జడ్జిమెంట్ ఇస్తే శబరిమల తీర్పుకు వ్యతిరేకంగా ఈ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు పార్లమెంట్లో గొడవ చేశారు. కేరళ ఎంపీలు కేరళలో ఈ శబరిమల తీర్పును, హిందూ ఆలయాలను, హిందూ సంప్రదాయాలను కాపాడాలని మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళంతా అప్పుడు కేరళ నుంచి మరి రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం, అప్పుడు ఇంకా 2014-18 ప్రాతినిధ్యం వహించలే. కాంగ్రెస్ ఎంపీలందరూ, కేసీ వేణుగోపాల్ వీళ్ళందరూ కూడా ప్రొటెక్ట్ చేశారు అక్కడ కేరళ ఎన్నికల్లో అధికారం కోసం. శబరిమల తీర్పును, సుప్రీంకోర్టు తీర్పును వ్యతిరేకించారు. ఇంత అవకాశవాదమా కాంగ్రెస్ పార్టీ? ప్లస్ దీని మీద సైన్ చేసింది ఇంకా ఆశ్చర్యకరం ఏంటంటే శివసేన సైన్ చేసింది. పేరు శివసేన. బాల్ ఠాకరే కడుపున చెడబుట్టాడని అనిపిస్తుంది నాకు. ఉద్ధవ్ ఠాకరే పేరు శివసేన. వాళ్ళు పాకిస్తాన్తో క్రికెట్ ఆడితే పిచ్చింది అవిన చరిత్ర. బాల్ ఠాకరే హిందూ హృదయ సామ్రాటు. అటువంటిది హిందువులు దీపం వెలిగించేందుకోసం అక్కడ జడ్జిమెంట్ ఇస్తే శివసేన ఎంపీ అరవింద్ సావంత్ దీని మీద సంతకం పెట్టాడు. ఇక మీరు ఆలోచించుకోండి, అధికారం కోసం ఉద్ధవ్ ఠాకరే గడ్డి తింటే ఏం చేశారు? మొన్న కర్రు కాల్చి వాత పెట్టి నీ ముందర షిండేను చీఫ్ మినిస్టర్ చేశారు. ఆ తర్వాత 200 సీట్లకు 20 సీట్లు ఇచ్చారు. ఇది పరిస్థితి. ఇది భారతదేశంలో మెజారిటీ హిందువుల పరిస్థితి. హిందువులకు అనుకూలంగా ఒక జడ్జిమెంట్ హైకోర్టు ఇస్తే ఓర్చుకోలేని పరిస్థితి. ఒక రామ మందిరం కట్టుకోవాలంటే 200 సంవత్సరాలు ఓర్పుగా వెయిట్ చేసి, జడ్జిమెంట్ కోసం వెయిట్ చేసి, హిందువులు వెయిట్ చేసి న్యాయబద్ధంగా సాధించుకున్నారు.
బాబ్రీ మసీదు కాదు, అది రామ మందిరం అని చెప్పుకునేందుకు ఒక 200 సంవత్సరాలు ఫైట్ చేయాల్సి వచ్చింది. పాకిస్తాన్లో 22% పాపులేషన్ ఉంటే 2% హిందూ పాపులేషన్ తగ్గింది. ఇక్కడ మన దగ్గర తమిళనాడులో పొలిటికల్ పార్టీస్ ఒకదానికోటి పోటీ పడితే ప్రియాంక గాంధీ, నేను కాంగ్రెస్ నేతలు మీరు ఆలోచించండి, మీరు ఇవాళ తెలంగాణ, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్ 3 రాష్ట్రాల్లో అధికారానికి పరిమితమయ్యారంటే ఈ రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కారణం కాదా అని నేను అడుగుతున్నా. వీళ్ళ యాంటీ హిందూ మైండ్ సెట్ కారణం కదా? వీళ్ళు ఓన్లీ మైనారిటీ, మాకు ముస్లిం ఓటు, క్రిస్టియన్ ఓటు వస్తే చాలు అని అనుకోవట్లేదా? అందువల్ల ఇది పరిమితం కాలేదా? మొన్న ఎక్కడొచ్చాయి సీట్లు? 99 సీట్లు తమిళనాడులో, కేరళలో, అక్కడే వచ్చాయి మీకు సీట్లు. అంతకుముందు 44-52 వచ్చింది తమిళనాడు, కేరళ. అక్కడ ముస్లిం, తమిళనాడేమో యాంటీ హిందూ సెంటిమెంట్ ద్రవిడ, కేరళలో ముస్లిం క్రిస్టియన్లు కలిపి 50% ఉంటారు కాబట్టి అక్కడ వచ్చాయి. ఎప్పుడు మీకు వచ్చే సీట్లు అక్కడే. ఇక ఇంకోటి సంతకం పెట్టింది సమాజ్వాదీ పార్టీ, అఖిలేష్ యాదవ్. అక్కడ యోగి ఆదిత్యనాథ్ ఉన్నారు, హిందూ హృదయ సామ్రాట్. కాబట్టి నాకు చచ్చినా హిందూ ఓట్లు పడవని అఖిలేష్ యాదవ్ డిసైడ్ అయ్యాడు. నాకు యాదవ్ ఓట్లు, ముస్లిం ఓట్లు వస్తే చాలనుకున్నాడు. అఖిలేష్ యాదవ్ కూడా సంతకం పెట్టాడు. ఆ పిక్చర్లో అఖిలేష్ యాదవ్ కూడా ఉన్నాడు. సరే, ఆయన బాధ అంటే అర్థం చేసుకుందాం. మరి కాంగ్రెస్ మీరు జాతీయ పార్టీ కదా. నేను కాంగ్రెస్లో ఉన్న హిందువులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, మీరు ఆలోచించుకోండి. నేను అనేదాన్ని మీరు విమర్శించవచ్చు, మా పార్టీ గురించి మీకు ఎందుకు అనుకోవచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ను ఇంత హిందూ వ్యతిరేక పార్టీగా రాను అవుతుందని ఎవరు అనుకోవట్లేదు. కాంగ్రెస్లోని హిందువులు ఆలోచించండి. మీరు ప్రియాంక గాంధీ ఈ విధంగా చేస్తే, మీరు కూడా దీన్ని సమర్థిస్తే రేపు గెలవాల్సింది మీరు. నేను స్టూడియోలో ఉండి నేనేం పాలిటిక్స్లోకి రాను. కాంగ్రెస్లో ఉన్న ఎమ్మెల్యే క్యాండిడేట్లు, ఎంపీ క్యాండిడేట్ ఆలోచించుకోండి. మీ హైకమాండ్కి చెప్పండి, ప్రియాంక గాంధీకి చెప్పండి, రాహుల్ గాంధీకి చెప్పండి, మీరు చేస్తుంది ఇది కరెక్ట్ కాదు, మీ వల్ల మా భవిష్యత్తు నాశనం అవుతుందని చెప్పండి. గాంధీ ఫ్యామిలీ బయట వ్యక్తి ఎవరన్నా వచ్చి లీడ్ చేస్తే, బయట వాళ్ళు వచ్చి లీడ్ చేసి స్టేబుల్గా న్యూట్రల్గా ఉన్న చాలు. మీరు హిందూ ఫేవరిజం చేయాల్సిన అవసరం లేదు. న్యాయం ఎటువైపు ఉంటే అటువైపు ఉండండి. సరే, ఈ జడ్జిమెంట్ మీద తప్పుంటే కాంగ్రెస్ పార్టీ జడ్జిమెంట్ తప్పనండి. జడ్జిని తీసేయాలంటే మరి శబరిమల జడ్జిమెంట్ ఇచ్చిన జడ్జిని తీసేయాలా, లేకపోతే విష్ణుమూర్తితో పోయి చెప్పుకోని బీఆర్ గవాయిని ఆయనని తీసేయాలని రేపు పిటిషన్. అంటే ఇది బ్లాక్మెయిలింగ్, జడ్జిని బ్లాక్మెయిలింగ్ చేయడమే కదా ఒక విధంగా. అంటే మేము హిందూకు అనుకూల తీర్పులు ఇస్తే మేము ఈ విధంగా చేస్తాం, మిమ్మల్ని అభిశంసనకు గురి చేస్తామని బ్లాక్మెయిల్ చేయడం. అంటే ఇక 120 మంది ఉన్నారని చెప్పి సంతకం పెడితే ఏది చేస్తారని చెప్పి ఇంతకుముందు కూడా ఒక జడ్జి, గుజరాత్లో ఒక జడ్జి ఏంటంటే రిజర్వేషన్స్ గురించి కామెంట్ చేశాడు. రిజర్వేషన్స్ ఎండ్ కావాల్సిన అవసరం ఉంది, 10 సంవత్సరాల పాటు రిజర్వేషన్స్ ఇచ్చారంటే ఆ జడ్జి మీద అభిశంసన తీర్మానం పెడతారు. ఒపీనియన్ ఉండొద్దా జడ్జిలకి? వాళ్ళని తొలగించాలా? వాళ్ళు అవినీతి పాల్పడితే అభిశంసన తీర్మానం చేయండి, లేకపోతే ఇంకేమైనా చేస్తే చేయండి, హరాస్మెంట్ చేస్తే చేయండి. మాట్లాడదాం. మనతో పాటు సాయి గారు ఉన్నారు, నేషనలిస్ట్ సాయి గారు ప్రస్తుతం. సాయి గారు, ఎస్ సాయి గారు, సాయి గారు జయంతిలో. సో అంటే ఇప్పుడు స్వామినాథన్ మీద ఇలా అభిశంసన తీర్మానం వేశారు కదా, సో ఈయనకి ఎట్లాంటి ఇంపాక్ట్ ఉండొచ్చు అంటారు ఈ విషయంలో? ఇది ఏమి కాదు, ఎందుకంటే 2/3 మంది న్యాయమూర్తుల సపోర్ట్ అవసరం అభిశంసన తీర్మానం. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే జస్ట్ ఇది వార్తల్లోకి పెట్టి చర్చ పెట్టడం. అయితే ఏంటంటే 100 మంది సంతకం చేస్తే లోక్సభలో, రాజ్యసభలో 50 మంది సంతకం చేస్తే దాన్ని ఒక 3 జడ్జిల కమిటీతో వేసి లోక్సభ స్పీకర్ కానీ లేకపోతే రాజ్యసభ చైర్మన్ కానీ దాన్ని 3 సభ్యుల జ్యుడిషియల్ కమిషన్ వేసి ఆ విచారణ అలిగేషన్ చేసి తర్వాత పెట్టాలి. ఆ జ్యుడిషియల్ కమిషన్ వేసినప్పుడు అది కొట్టుడిపోతుంది. కానీ ఏంటంటే మేము అభిశంసన తీర్మానం దాకా తీసుకొచ్చాము, నీ సంగతి చూస్తామని జడ్జి చెప్పడం. నా ఉద్దేశం ఏంటంటే ఆ స్వామినాథన్ తమిళనాడులో ఆయన రిజైన్ చేయాలి. రిజైన్ చేసి బయటకు వచ్చి హిందువులారా మీకు చేతనైతే దద్దం అయితే నన్ను గెలిపించుకోండి, ఈ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగానే పోటీ చేయాలనిపిస్తుంది. ఆయన చేసింది ఏందో తీర్పు ఇస్తే ఈ విధంగా చేస్తారా? ఎంతోమంది నీకు తీర్పు నచ్చకుంటే నువ్వు తీర్పు బాగాలేదని చెప్పు, అంతే తప్ప జడ్జిను నేను తీసేస్తా తొలగిస్తా అంటే ఎంతమంది జడ్జిలు తీసేయాలి? ప్రతి ఒక్కడికో తీర్పు నచ్చదు. మాట్లాడదాం. సాయి కృష్ణ గారు ఉన్నారు, నేషనలిస్ట్ సాయి గారు. సాయి గారు, చాలా విచిత్రమైన కేసు. ప్రియాంక గాంధీ వాద్రా సంతకం పెట్టింది, శివసేన నుంచి కూడా సంతకం పెట్టారు. నేను ఇంతకుముందు అన్నాను బాల్ ఠాకరే శివసేన, ఇది శివసేన ఇంకేమైనా సేన నాకు అనిపించింది. కరెక్ట్.
కరెక్ట్ భరత్ గారు, యాక్చువల్లీ మీరు చాలా పర్ఫెక్ట్ ప్లాట్ ఎంచుకున్నారు. ఇందాక మీరు మాట్లాడినప్పుడు విన్నాను నేను. యాక్చువల్లీ నిజంగా చెప్పారు మీరు. ఏంటంటే ఇది వాళ్ళ వల్లేమి ఇప్పుడు ఆయన్ని ఇంపీచ్ చేసి ఆయనను వైదొలగించే సామర్థ్యము లేదా అంత నంబర్స్ వాళ్ళకు లోక్సభలో రాజ్యసభలో లేవు, అండ్ ఆ స్థితి ఏం లేదు. అయినప్పటికీ ఇంతమంది పెద్ద పెద్ద నాయకులు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళు వచ్చి అభిశంసన తీర్మానాన్ని, ఇంపీచ్మెంట్ కి సంబంధించినటువంటి దాన్ని ముందుకు తీసుకెళ్లాలని అనుకుంటున్నారు అని అంటే ఇట్స్ అ మెసేజ్. 100% మీరు అన్నట్టుగా ఇది ఒక మెసేజ్. అంటే ఎవరైనా సరే ఈ మా ఎకో సిస్టమ్ కి లేదా మాకు వ్యతిరేకంగా మాట్లాడతారు, అందులోనూ మాకు అనే కంటే కూడా ఒక కమ్యూనిటీకి, ముస్లిం కమ్యూనిటీకో లేకపోతే వాళ్ళు అనుకుంటున్నటువంటి వాళ్ళు అపీస్ చేసేటువంటి కమ్యూనిటీకో ఒక మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు. వాళ్ళు మేమందరం మీ వైపు నిలబడుతున్నాము అని అపీస్ చేయడానికి ఒక మెసేజ్ ఇస్తున్నారు. ఎట్ ద సేమ్ టైం ఎవరైతే హిందూ కాజో లేకపోతే దీని గురించి నేషనలిజమో ఇట్లాంటి వాటి గురించి మాట్లాడతారో వాళ్ళకు కూడా డైరెక్ట్ వార్నింగ్ ఇది. ముఖ్యంగా జడ్జులు లేకపోతే బ్యూరోక్రాటిక్ విభాగాల్లో ఉండేటువంటి వ్యక్తులు, రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థలు నడిపేటువంటి వ్యక్తులు, వాళ్ళందరికీ కూడా ఇదొక మెసేజ్. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇందాక ప్రియాంక వాద్రా, కాంగ్రెస్ తరఫు నుంచి ప్రియాంక వాద్రా, అదేవిధంగా అటు గౌరవ్ గొగోయ్, మాణిక్యం ఠాకూర్ అందరు సీనియర్లే. అండ్ డిఎంకే నుంచి టిఆర్ బాలు, కనిమొళి, దయానిధి మారన్, సమాజ్వాదీ పార్టీ నుంచి అఖిలేష్ యాదవ్, డింపుల్ యాదవ్. అఖిలేష్ యాదవ్ కంటే పాపం యోగి ఆదిత్యనాథ్ కాబట్టి నాకు హిందూ ఓట్లు పడవ అనుకుంటాడు ఆయన, అది వేరే సంగతి. అంటే నేను అనేది ముఖ్యమైన నాయకులు, పార్టీలకు సంబంధించి ముఖ్యమైన నాయకులు, ఏదో 100 మంది ఎంపీల సంతకాలు తీసుకున్నారు. నాకేమనిపించంటే వీళ్ళు రేపు కసబుకు నిర్దోషి అంటే కూడా సంతకం పెట్టమంటే పెడతారు, ముస్లిం ఓట్లు వస్తాయంటే. కసబ్ ఏం తప్పు చేయలేదు, పాకిస్తాన్ ఏం తప్పు చేయలేదు అని సంతకం పెట్టమన్నా పెడతారు ముస్లిం ఓట్లు వస్తాయంటే. అయ్యో ఇదివరకు చేశారు కదా, అసలు కసబ్ది తప్పే కాదు, హిందూ టెర్రరిజం అన్నారు కదా ఇదివరకు హిందూ టెర్రరిజం అన్నారు. కసబ్ దొరికాడు కాబట్టి వాడి మూలాలు ఏంటి, వాడి డిఎన్ఏ ఏంటి, ఇవన్నీ తెలుసుకోగలిగాం మనము, ఎంక్వైరీలో దొరికింది. కానీ కసబ్ అనేటువంటి ప్రాణాలతో పట్టుబడకపోయి ఉంటే వాళ్ళందరి చేతులకు, మీరు అబ్జర్వ్ చేస్తే జడ్జిమెంట్స్ లో వాటిల్లో కూడా ఉన్నాయి, వాళ్ళందరి చేతులకు కాశీతాళ్లు ఉన్నాయి. వాళ్ళు నిజంగానే హిందువులను నమ్మించే ఒక ప్రయత్నం కూడా జరిగింది 26/11 అటాక్ తర్వాత. మీకు గుర్తుండి ఉంటుంది, RSS కి సాజిష్ అనే ఒక పుస్తకం కూడా దిగ్విజయ్ సింగ్ రిలీజ్ చేశాడు. 26/11 అటాక్ అంతా కూడా మన పాకిస్తాన్ తో సంబంధం లేదు, ఇది ఓన్లీ హిందుత్వ వాదుల కుట్ర, ఇది వాళ్ళే చేశారు టెర్రరిజం అని చెప్పేసి. హిందూ టెర్రరిజం అనే ప్లాట్ ని నమ్మించడం కోసం దాన్ని ఒక ప్రయత్నం కూడా జరిగింది. ఈవెన్ ఖర్కరే వీళ్ళందరూ కూడా అట్లాంటి పనులే చేశారు. బట్ ఎస్ మీరు అన్నట్టుగా దాన్ని వైట్ వాష్ చేసే ప్రయత్నం, అంటే రిలీజియన్ ని విషయంలో వాళ్ళకి ఎంత అపీస్మెంట్ వెళ్తారంటే ఇంకా ఏ రేంజ్ కైనా మేము వెళ్ళడానికి సిద్ధం అన్నట్టుగా ఉండే పరిస్థితులు ఉంటాయి. ఇప్పుడు మీరు అన్నట్టుగా వీళ్ళ చేతిలో ఏం లేదు. నిజానికి మాట్లాడితే ఇప్పుడు ఫస్ట్ ఒక ఎంక్వైరీ చేయాలి, అండ్ ఈ ఎంక్వైరీని బట్టి రాజ్యసభ అడాప్ట్ చేసుకుంటే గానీ ఇదంతా జరగదు. చాలా నిజంగా ఇంపీచ్మెంట్ అనేది అంత ఈజీ ప్రాసెస్ ఏం కాదు, ఒక జడ్జిని తీసేయడం అనేది. నిజానికి ఇట్లాంటివి నేనేమంటానంటే సార్, మీరు ఇందాక అన్నారు యాక్చువల్లీ కాంగ్రెస్ పార్టీ నాయకులు రియలైజ్ అవ్వాలి. ఎందుకంటే రాహుల్ గాంధీ లేకపోతే ప్రియాంక వాద్రా వీళ్ళు చేస్తున్నటువంటి అంశాల విషయంలో మీ పుట్టి ముంచుతున్నారన్న విషయం వాళ్ళకి అర్థం కావాలని మీరు ఇందాక చాలా స్పష్టంగా చెప్పారు. కానీ ఇంకొక మెసేజ్ కూడా ఉందనిపిస్తుంది నాకు. యూఆర్ రైట్, మీరు కరెక్ట్ చెప్పారు. అట్ ద సేమ్ టైం భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా నిజంగా నేర్చుకోవాలేమో అని అంటాను నేను. వాళ్ళు ఇప్పుడు బేసికల్లీ లెఫ్ట్ ఎకో సిస్టమ్ లేకపోతే కాంగ్రెస్ ఎకో సిస్టమ్ అంతా కూడా ఎంత ఫాస్ట్ గా రియాక్ట్ అవుతుంది అనే దానికి ఇవన్నీ ఉదాహరణలు. ఇప్పుడు మీరు చూస్తే మహారాష్ట్రలో ఇదివరకు వాళ్ళ గఠబంధన్ రాజకీయ జరిగినప్పుడు, ఎంజీబీ మహాగఠబంధన్ అధికారంలో ఉన్న టైంలో, ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో పాల్ఘర్ లో సాధువుల మీద దాడి జరిగింది. అదే టైంలో అర్నబ్ గోస్వామిని అరెస్ట్ చేశారు. అదే టైంలో కంగనా రనౌత్ ఇల్లును కూల్చేశారు. అంటే ఒక స్టేజ్ కి వెళ్ళిపోతే మేము ఎంత దూరమైనా వెళ్ళిపోతాం అనడానికి కాంగ్రెస్ పార్టీ లేదా కాంగ్రెస్ ఎకో సిస్టమ్ పనిచేస్తూ ఉంటుంది. వాళ్ళు ఇట్లా మీనమేషాలు లెక్కించరు. బట్ బీజేపీ చూడండి, మీరు 4 సుప్రీంకోర్టు న్యాయమూర్తులు గతంలో బీజేపీకి అగేన్స్ట్ గా అన్కాన్స్టిట్యూషనల్ గా జరుగుతోంది, ఈ దేశంలో సెక్యులర్ ఫ్యాబ్రిక్ కి విఘాతం కలుగుతోంది అన్నట్టుగా 4 బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మొట్టమొదటిసారి మాట్లాడిన సందర్భంలో బీజేపీ ఏం రియాక్ట్ కాలేదు. తర్వాత కొంత ఒక మేనేజ్ చేయగలిగారు దాన్ని, ఆ సిచ్యువేషన్ ని. కానీ ఇప్పుడు మీరు చూడండి, మొన్ననే గౌరవ్ గొగోయ్ ఇంటర్వ్యూ ఒకటి వచ్చింది, మీకు గుర్తుండి ఉంటుంది నాకు తెలిసి, ఒక నేషనల్ ఛానల్లో ఇంటర్వ్యూ చేస్తూ గౌరవ్ గొగోయ్ని అసలు పూర్తిగా నువ్వు కమ్యూనల్ వాదివి అని చెప్పేసి ఆ యాంకర్ డిసైడ్ చేసేసాడు. గౌరవ్ గొగోయ్కి వ్యతిరేకంగా విపరీతమైనటువంటి విమర్శలు కూడా వచ్చేసినాయి. రంజన్ గొగోయ్కి వ్యతిరేకంగా వచ్చినాయి. ఆయన పేరేంటి, ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి జస్టిస్ చంద్రచూడ్ ఇంటర్వ్యూని అయితే అసలు ఎక్స్పోజ్ చేశారు.
సో ఒక్కసారి కనుక మాకు అనుకూలమైనటువంటి తీర్పులు ఇవ్వకపోతే మిమ్మల్ని లైఫ్ టైం ఒక సంఘీయనో లేకపోతే ఒక బీజేపీ మనిషినో ఒక కమ్యూనల్ అనో మీ మీద ఒక ముద్ర వేస్తాము. ఈ ముద్ర వేసుకోవడానికి బ్యూరోక్రాట్స్ ముఖ్యంగా రాజ్యాంగబద్ధమైనటువంటి వ్యవస్థలో ఉన్న వాళ్ళు ఇష్టపడరు. సో వాళ్ళకి ఎప్పుడు కూడా సెక్యులర్ గా మేము ఉన్నాము, మేము అందరికీ న్యూట్రల్ గా బిహేవ్ చేశామనేది మొదటి నుంచి మన కలోనియల్ మైండ్ సెట్ లో వచ్చింది కాబట్టి సో దాన్ని అలా కంటిన్యూ చేయాలని అంటే వాళ్ళు ఆ బ్యాలెన్స్ ని మెయింటైన్ చేసే ప్రయత్నం చేస్తారు. బట్ ఇప్పుడు కాంగ్రెస్ ఎకో సిస్టమ్ ఏం చెప్తుందంటే బ్యాలెన్స్ చేస్తే కుదరదు, మీరు యాంటై బీజేపీ లేదా యాంటై ఆర్ఎస్ఎస్ యాంటై నేషనలిస్ట్ స్టాండ్ ని మీరు తీసుకోకపోతే మాత్రం యుల్ హ్యావ్ టు ఫేస్ అని చెప్పేసి వాళ్ళు ఒక మెసేజ్ ఇస్తున్నట్టుగా నాకు అనిపిస్తుంది లిటరల్లీ. ఎందుకంటే మొన్న జస్టిస్ చంద్రచూడ్ ఇంటర్వ్యూని మీరు గమనిస్తే, అంతకుముందు రంజన్ గొగోయ్ని విమర్శించిన విధానం చూస్తే, ఎలక్షన్ కమిషన్ విమర్శిస్తున్న విధానం చూస్తూ ఉంటే, ఇప్పుడు డైరెక్ట్ గా ఒక హైకోర్టు జడ్జి ఇంపీచ్మెంట్ దాకా ఇంతమంది పెద్ద పెద్ద నాయకులు వచ్చి సడన్ గా ఆగమేఘాల మీద ఒక ఇంపీచ్మెంట్ కోసం ప్రయత్నం చేస్తున్నారు అని అంటే ఏం లేదు, ప్రభుత్వాన్ని మార్చడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము. ఎవరెవరైతే బ్యూరోక్రాట్స్ ఉన్నారో ఈ సిస్టమ్ లో ఇన్వాల్వ్ అవుతున్న వాళ్ళు ఉన్నారో వీళ్ళందరూ మా మాటకు వినాలి, మాకు అనుకూలమైనటువంటి వాతావరణాన్ని మీరు క్రియేట్ చేయకపోతే మాత్రం డిఫరెంట్ గా ఉంటుందని వాళ్ళు చాలా గట్టి మెసేజ్ ఇస్తున్నారు. బట్ వేరాజ్ మోదీ గవర్నమెంట్ మాత్రం ఇప్పటికీ కూడా జ్యుడిషియల్ రిఫార్మ్స్ ఇంకా ఇప్పటికి కూడా చేయలేకపోయారు వాళ్ళు. ఈవెన్ బీజేపీని కూడా తప్పు పట్టాల్సిన సందర్భం ఉంది. ఇప్పుడు జ్యుడిషియల్ రిఫార్మ్స్ ఇప్పటికి కూడా కాలేదు. ఇప్పటికి కూడా మనం ఏంటంటే చాలా అంశాల్లో ఏదైనా నిర్ణయం తీసుకుందామనంటే సుప్రీంకోర్టులో పిల్లు వేస్తారు, సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజనాలు వ్యాజ్యాలు వేస్తారు, స్టేలు తీసుకొస్తారు. ఇప్పుడు నేనే ఇందాక చూస్తున్నాను పిల్స్ కి సంబంధించి ఇందాక సెర్చ్ చేస్తుంటే తెలుస్తోంది భారతదేశంలో పడుతున్న పిల్స్ ఇంకెక్కడ పడవంట, రికార్డ్ స్థాయిలో ఉంటాయండి మన దేశంలో కోట్లలో వేసే పిల్స్. ఆ పిల్స్ అన్ని కూడా ఏదైనా గవర్నమెంట్ ప్రాజెక్టులని వ్యతిరేకంగా వేసేవి ఎక్కువ అంట. సో అంటే అర్థం చేసుకోవచ్చు ఇది ఒక పెద్ద జ్యుడిషియల్ లాబీ ఉంది. ఇప్పుడు ఇందాక సార్ మీరు అన్న దాంట్లో నోటీస్ ఇచ్చిన దాంట్లో 3 అంశాలు వాళ్ళు పెట్టారు సార్. ద కండక్ట్ ఆఫ్ జస్టిస్ జిఆర్ స్వామినాథన్ రేజెస్ సీరియస్ క్వశ్చన్స్ రిగార్డింగ్ ఇంపార్షియాలిటీ, ట్రాన్స్పరెన్సీ అండ్ ద సెక్యులర్ ఫంక్షనింగ్ ఆఫ్ ద జ్యుడిషియరీ. ఇది మేజర్ ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే undue favoritism shown to one ఆయన కొంతమంది సీనియర్ అడ్వకేట్లకి ఫేవరెటిజం చూపిస్తున్నాడు, వాళ్ళకి అనుకూలంగా మాట్లాడుతున్నాడు అని. మూడోది డిసైడింగ్ ద కేసెస్ ఆన్ ద బేసిస్ ఆఫ్ పర్టికులర్ పొలిటికల్ ఐడియాలజీ అని. మూడు అంశాలని వాళ్ళు పొందుపరిచారు ఈ లెటర్ లో ఇంపీచ్మెంట్ సంబంధించి. అందులో మీరు చూడండి ఇంపార్షియాలిటీ అండ్ ట్రాన్స్పరెన్సీ అండ్ సెక్యులర్ ఫంక్షనింగ్ ని ఫంక్షనింగ్ కి విఘాతం కలిగించే శబరిమల జడ్జిమెంట్ ఇచ్చిన వాళ్ళని కూడా పవన్ కళ్యాణ్ అదే ట్వీట్ చేశాడు. పవన్ కళ్యాణ్ వివాదంలో ఫస్ట్ నేరుగా డైరెక్ట్ గా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి పవన్ కళ్యాణ్కి, రియల్లీ హ్యాట్స్ ఆఫ్. రాజకీయ పార్టీ ఆయన సంబంధం లేదు, ఏది ఈ విషయం నాకెందుకు దారిలో పోయే కంపాని. ఏ భారతీయ జనతా పార్టీ లీడర్ స్పందించకంటే ముందే ఆయన స్పందించి ట్వీట్ చేశారు. రియల్లీ హ్యాట్స్ ఆఫ్ పవన్ కళ్యాణ్కి ఈ విషయంలో. తమిళనాడు విషయంలో ఆయన ఈ 2 ఎగ్జాంపుల్ కోట్ ఇచ్చారు. మరి శబరిమల జడ్జిమెంట్ హిందూ విశ్వాసాలకు వ్యతిరేకంగా వచ్చింది, వాళ్ళని ఇంపీచ్మెంట్ చేశారా, లేదా మొన్న చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయ్ విష్ణుమూర్తితో పోయి చెప్పుకో అంటే ఆయన్ని ఇంపీచ్మెంట్ చేశారా, నోటీస్ ఇచ్చారా? మరి అవి కూడా చేయాలి కదా, దాని గురించి మాట్లాడాలి కదా. మరి 2 మాట్లాడినప్పుడు అని క్వశ్చన్ రైజ్ చేశారు. అండ్ ఇంకొకటి సీనియర్ అడ్వకేట్లకు ఫేవరెటిజం ఉంది అని చెప్పేసి ఈయన మీద ఆరోపణ చేస్తున్నారు కదా. ఇందిరా జయసింగ్ ఎవరు, ప్రశాంత్ భూషణ్ ఎవరు, కపిల్ సిబల్ ఎవరు, అభిషేక్ మను సింగ్ ఎవరు, వీళ్ళందరూ పిల్స్ వేయగానే వీళ్ళందరూ ఒకసారి వేయగానే వీళ్ళకి ఫుల్ ఫేవరెటిజం ఉంటుందా ఉండదా? సుప్రీంకోర్టులో పెద్ద పెద్ద కేసులు అన్నింటినీ కూడా పక్కన పెట్టేసేసి రాత్రి కేసుల్ని టేకప్ చేసే సందర్భాలు లేవా, అర్ధరాత్రి జడ్జిమెంట్ ఇచ్చిన సందర్భాలు లేవా? అంటే అది మళ్ళీ జ్యుడిషియరీ రిలేటెడ్ వెళ్తుంది. నా ఉద్దేశం ఏంటంటే సరే మన జ్యుడిషియరీ కంటే ఎక్కువగా ఇక్కడ మాట్లాడాల్సింది ఏంటంటే రాజకీయ నాయకుల కాంగ్రెస్ పార్టీ మైండ్ సెట్. సరే దేఎంకే అంటే వాళ్ళు ఇక క్లియర్గా చెప్పేశారు మాకు సనాతన ధర్మం అంటే నచ్చదు అని చెప్పేశారు. సరే మన దురదృష్టం ఏంటంటే తమిళనాడులో హిందువుల్ని ఎంత తిడితే అన్ని ఎక్కువ ఓట్లు వస్తాయని వాళ్ళు అనుకుంటారు. అక్కడ ద్రవిడ పార్టీలు అట్లా అనుకుంటున్నాయి. సరే అది వదిలేద్దాం. దాని మీద కాంగ్రెస్ సైన్ పెట్టడం నాకు ఆశ్చర్యకరం వేసింది. కాంగ్రెస్ శివసేన లాంటి పార్టీలు సంతకం పెట్టడం ఆశ్చర్యకరం వేసింది. అంటే కాంగ్రెస్ పార్టీ ప్రియాంక గాంధీ వాద్రా సంతకం పెట్టడం అంటే ఆమె వయనాడ్ నుంచి గెలిచారు. 70% ముస్లింలకు నేను ప్రాతినిధ్యం వహిస్తున్నా, నాకు హిందువులు ఓట్లు లేకుండా పర్లేదు అని ఆమె అనుకుంటున్నారు. ఆమె పార్టీ కూడా అనుకుంటుంది. నేను ఏఐసిసి దగ్గర బయట బోర్డు పెడితే అయిపోద్ది, దీని లోపల హిందువులకు ప్రవేశం లేదు అని ఏఐసిసి హైకమాండ్ హెడ్ క్వార్టర్ దగ్గర పెడితే అయిపోద్ది. అంతకంటే దారుణమైంది ఇంక నాకేం అనిపించట్లేదు. చాలా బాధ అవుతుంది కాంగ్రెస్ పార్టీ రోజుకి ఇట్లా తయారవుతుందని.
అదే మొన్న మీరు అన్నట్టుగా ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ ఏంటండి అంటే నెక్స్ట్ ఇయర్ వెస్ట్ బెంగాల్లో ఎలక్షన్స్ ఉన్నాయి సార్. వెస్ట్ బెంగాల్లో కాంగ్రెస్ కి ఏం స్టేక్స్ లేవు. తమిళనాడులో ఉన్నాయి. తమిళనాడులో డిఎంకే ఒకటి ఉంది. డిఎంకే ఏది చెప్తే అది వినాల్సిందే. ఓకే, అస్సాంలో కాంగ్రెస్ పార్టీకి ఉంది. ఇప్పుడు సమస్య ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి ఒక ప్రాబ్లం ఉంది. పొలిటికల్లీ ఒక ప్రాబ్లం ఏంటంటే కాంగ్రెస్ కి ఓట్లు పడాలి అని అంటే బీజేపీకి అగెయిన్స్ట్ గా ఎవరు నిలబడతారో ఆ రాష్ట్రాల్లో వాళ్ళకి ఒక ముస్లిం కమ్యూనిటీ పూర్తిగా పోలరైజ్ అవుతుంది. బీజేపీ యాంటీ బీజేపీ ఓట్లు పోలరైజ్ చేయాలి అని అంటే కనుక పూర్తిగా ఒక అపీజ్మెంట్ పాలిటిక్స్ లోకి వెళితే గానీ ఈ పోలరైజేషన్ జరగట్లేదు. బికాస్ ఎందుకంటే చాలా ప్లేసుల్లో వాళ్ళు నష్టపోతున్నారు చాలా సందర్భాల్లో మీరు అబ్జర్వ్ చేస్తే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అస్సాం రాబోతోంది. అస్సాంలో అక్కడ ఈ బద్రుద్దీన్ అజ్మల్ కి సంబంధించిన పార్టీ ఒకటి ఉంది. సో వాళ్ళకు ముస్లింలకు వాళ్ళ ఓట్లు కూడా అటు పోతాయి కాబట్టి సో పూర్తిగా మేమే ఆ ముస్లిం లాబీకి మేము అనుకూలంగా ఉన్నాము అని చెప్తేనే గానీ పూర్తి ఓట్లు ఒకవైపు పోలరైజ్ కావు. అట్లా చాలా కేరళలో ఇష్యూ ఉంది. కేరళలో వాళ్ళకు ముస్లిం ఓట్స్ పూర్తిగా కావాలి, క్రిస్టియన్ ఓట్స్ పూర్తిగా కావాలి. కాంగ్రెస్ లో సగం సగం మన హిందూ ధర్మానికి సంబంధించి ఏమో కాస్ట్ల పరంగా విడగొడతాం, అంటే ఒకవైపు పోలరైజ్ చేసుకుంటాము, ఇంకోవైపు విడగొడతాము. ఇది స్ట్రాటజీ నడుస్తోంది చాలా రోజులుగా. సో ఆ స్ట్రాటజీలో భాగంగానే ఇంకా నేను ఇద్దరు ఎంత మాట్లాడినా హిందుత్వ ఓట్లు మాకు రావు. సో నేను మాట్లాడాల్సింది ఇటువైపు మాట్లాడతాను. ఈ లైన్ మొత్తం తీసుకుందాం అనేది ఫిక్స్ అయిపోయారు వాళ్ళు. ఇంతకుముందు కొంచెం గోడమే పిల్లలు అక్కడక్కడ ఉండేది, కొంచెం సీనియర్ లీడర్షిప్ ఉన్నప్పుడు మీరు ఇందాక అన్న దాంట్లో సీనియర్ లీడర్షిప్ ఉన్నప్పుడు అంతో ఇంతో ఈవెన్ అహ్మద్ పటేల్ లాంటి వాడు కానీ, లేకపోతే ఏకే ఆంటోనీ లాంటి వాడు కానీ, ప్రణబ్ ముఖర్జీ లాంటి వాళ్ళు, గులాం నబీ ఆజాద్ లాంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా కొంచెం బ్యాలెన్స్ చేసిన వాళ్ళు, పొలిటికల్లీ దీని రిపర్కేషన్స్ ఒక 10 ఏళ్ళు 20 ఏళ్ల తర్వాత ఎలా ఉంటుందని ఊహించగలిగిన వాళ్ళు. అంత అయోధ్య ఉద్యమం జరుగుతున్నా కూడా పూర్తిగా ఏమి ఒక స్టాండ్ తీసుకొని అయోధ్యను వ్యతిరేకించారు కానీ మొత్తంగా హిందుత్వ వ్యతిరేక విధానాలను తీసుకోలేదు. బట్ రాహుల్ గాంధీ ఎరాలో ఏమైతుందంటే పూర్తి హిందూ వ్యతిరేక ధోరణిలోకి వెళ్ళిపోయాడు. 3 సార్లు ఓడిపోయినాడు. ఇంకా 44 సీట్లు ఒకసారి, 52 ఒకసారి, 99 ఒకసారి. 99 మార్కులు 100కు వచ్చినట్టు అనుకుంటున్నాడు. 543కు 99 వచ్చినట్టు అనుకోవట్లేదు. ఈ నా బాధ ఏంటంటే పాప కాంగ్రెస్లో పనిచేస్తున్న లీడర్లు ఇంత కష్టపడుతున్నారు కదా. ఇప్పుడు తెలంగాణలో అధికారంలో రావడంలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ పాత్ర ఏమన్నా ఉందా అంటే జీరో. రేవంత్ రెడ్డి పాప కష్టపడ్డాడు, మిగతా కాంగ్రెస్ లీడర్లు కష్టపడ్డారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాజగోపాల్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి అందరూ అనుకొని టీఆర్ఎస్ మీద వ్యతిరేకతతో గెలిచారు. ఆయన రాహుల్ గాంధీ ఇక్కడ పాదయాత్ర భారత్ జోడో నడిస్తే మునుగోడులో డిపాజిట్ పోయింది. సో ఇటువంటి పరిస్థితుల్లో వీళ్ళు కాంగ్రెస్లో ఉన్న పాపం క్యాడర్ భవిష్యత్తు కూడా నాశనం చేస్తున్నారు కదా. మిగతా రాష్ట్రాల్లో కూడా రాకుండా, ఇక్కడనే కాదు, ఉత్తరప్రదేశ్లో అయిపోయింది, మధ్యప్రదేశ్లో అయిపోయింది, హర్యానాలో అయిపోయింది, మహారాష్ట్రలో అయిపోయింది, గుజరాత్లో అయిపోయింది, తమిళనాడులో అయిపోయింది, బీహార్లో ఆర్జేడీని కథం పట్టించారు. 60 సీట్లు 6 సీట్లు. ఇవన్నీ యాంటీ హిందూ మైండ్ సెట్ తీసుకుని ఓన్లీ ముస్లిం ఓటు వస్తే చాలనుకొని ఒక్కో రాష్ట్రంలో అయిపోతున్నారు. ఆ దేశంలో పాప ఉన్నారు కదా కొద్ది గొప్ప కాంగ్రెస్ ఐడియాలజీ పట్టుకొని ఉన్నవాళ్ళు. కాంగ్రెస్ ఐడియాలజీ అంటే ఇదే ఏంటంటే యాంటీ హిందూ ఐడియాలజీ అన్నది ఫిక్స్ అయిపోయిన పరిస్థితి. పాపం కాంగ్రెస్లో కూడా హిందువులు చాలామంది ఉన్నారు, ఏమంటారు వాళ్ళు పూజలు చేసేవాళ్ళు ఉన్నారు, అన్నీ ఉన్నారు. కానీ వాళ్ళు మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కాబట్టి వాళ్ళ భవిష్యత్తులో వీళ్ళు నాశనం చేస్తున్నారు. కరెక్ట్. కాంగ్రెస్ అదే ఇప్పుడు మీరు ఇందాక మాట్లాడినట్టుగానే సెక్యులర్ అనే కాన్సెప్ట్ నుంచి పూర్తిగా ముస్లిం అనే కాన్సెప్ట్ లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు నిజంగానే ఇక్కడ ఆయన చేసిన కృషి కావచ్చు, మీరు మిగతా నాయకులందరినీ కలుపుకుపోయిన విధానం కావచ్చు, సీనియర్ లీడర్షిప్ ని ఒక రకంగా చెప్పాలంటే సీనియర్ల ఆలోచనల్ని తీసుకుంటూనే కొత్త తరం ఆలోచనల్ని ముందుకు తీసుకొస్తూనే ముందుకు నడుస్తున్నటువంటి దాఖలాలు ఉన్నాయి. ఇప్పుడు బేసికల్లీ ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూస్తే ఈవెన్ అదానీ ప్రాజెక్ట్స్ ని ఇక్కడ కొన్ని ఓకే చేశారు. ఈవెన్ క్యాపిటలిస్టిక్ ఆలోచనల్లోకి వెళుతూ ఉన్నారు, కొంత డెవలప్మెంటల్ ధోరణిలోకి వెళుతూ ఉన్నారు. సో మొత్తం పడిగట్టుకుని ఒక రకంగా పూర్తి ఒక రిగ్రెసివ్ ధోరణిలోకి కాంగ్రెస్ అధిష్టానం ఆలోచిస్తూ ఉంటే తెలంగాణ వెరస్ ఇప్పుడు మీరు గ్లోబల్ సమ్మిట్ చేసినా ఇంకోటి చేసినా కానీ ఇంక్లూజివిటీ కొంత కనబడుతుంది స్పష్టంగా. ఈవెన్ మనకు రేడార్ కేంద్రానికి సంబంధించి దామగూడెం అది ఇస్రో వాళ్ళకి ఇచ్చినటువంటి రేడార్ కేంద్రానికి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ కి ఓకే చేయడము, ఇట్లా చాలా అంశాల్లో మనం సీరియస్ గా ఒక నెక్స్ట్ 10-15 ఇయర్స్ పాలిటిక్స్ చేయాలంటే ఏమేం పాలసీలు ఉండాలో దాన్ని బేస్ చేసుకుని కాంగ్రెస్ నాయకులు ఆలోచిస్తూ ఉన్నారు. కానీ
రాహుల్ గాంధీ అండ్ హిస్ టీమ్ ప్రాబ్లం ఏంటంటే రాహుల్ గాంధీ టీమ్ లో ప్రాబ్లం ఉందండి పాపం. ఆయన నిజంగా ఆయన అనొద్దు కానీ ఆయనకున్న టీం ఏంటంటే ఆ కేసీ వేణుగోపాల్ చెప్తున్నాడా లేకపోతే ఇంకో చెప్తున్నారు తెలియట్లేదు. కాంగ్రెస్ పార్టీ విషయాలు కాంగ్రెస్ వాళ్ళు చూసుకుంటారు. మానవతారాయ్ గారా వచ్చినట్టున్నారు, ఆయన చూసుకుంటాడు వాళ్ళు చూసుకుంటారు. నా ఉద్దేశం ఏంటంటే కొన్ని జడ్జిలకి సంబంధించి జడ్జిని ఇంపీచ్ చేయాలనే ఒక ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నప్పుడు ఒక హైకోర్టు జడ్జిని ఇంపీచ్ చేయాలనుకుంటున్నారు. ఇప్పుడు హైకోర్టు జడ్జి ఉన్నారు, ఇప్పుడు ఈయన పేరు జస్టిస్ జిఆర్ స్వామినాథన్. ఈయన యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా ఈయన అప్రిషియేట్ చేసింది గతంలో ఎల్జిబిటిక్యూ విషయంలో. ఆయన వికీపీడియా పేజ్ లోనే ఉంది యాక్చువల్లీ నేను చూస్తే. ఆయన యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా ఆయన అప్రిషియేట్ చేసింది. బికాస్ ఈ ఎల్జిబిటిక్యూ వీటి విషయంలో ఒక కేసు వస్తే ఆ కేసుకి ఆయన ఇచ్చినటువంటి తీర్పుని బేస్ చేసుకుని ఆ తీర్పుని కోట్ చేశారు యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కమిషన్. సో ఆయన ఏం అంత రిగ్రెసివ్ గా వెనకాలకి ఏదో ఫండమెంటల్ ఆలోచనలు చేస్తున్న వ్యక్తి కూడా కాదు. నిజానికి ఆయన చాలా ఒక పర్టికులర్ గా చెప్పాలంటే ఒక ప్రోగ్రెసివ్ థాట్ ప్రాసెస్ లో ఉన్నవాడే. అయితే ఆయనకు ఉన్నటువంటి మోటివ్స్ ని ఆపాదించి ఆయన ఇంపీచ్ చేయడం అనే ఒక మెసేజ్ ద్వారా ఏదో ఎలక్షన్స్ లో లబ్ధి పొందాలనుకుంటారు కానీ అది తమిళనాడుకి డిఎంకేకి లాభం చేకూర్చవచ్చు. కానీ కాంగ్రెస్ పార్టీ లాంగ్ రన్ లో నష్టపోవడం మాత్రం ఖచ్చితంగా కనబడుతుంది. సో ఇప్పుడు మీరు అన్నట్టుగా అది డిఎంకేకి ఆ పర్టికులర్ తమిళనాడులో లాభం చేకూర్చవచ్చు కానీ ఓవరాల్ గా చూస్తే ఇండియా వైడ్ చూస్తే కనుక ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ దానికి సమాధానం చెప్పాల్సి వస్తుంది. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఈవెన్ జూబ్లీ హిల్స్ లో రేవంత్ రెడ్డి గారు ముస్లిం అండ్ కాంగ్రెస్ పార్టీ ముస్లింలు అని ఇచ్చిన స్టేట్మెంట్ తర్వాత సర్వేల్లో వాటిలో తేలింది ఏంటంటే యాక్చువల్లీ ఆ క్లిప్ ని జూబ్లీ హిల్స్ లో రేవంత్ రెడ్డి గారికి ఉపయోగపడింది అది. కానీ బీహార్ లో దాన్ని విపరీతంగా ప్రచారంలోకి తీసుకొచ్చారు. సో యాంటీ ఈ కాంగ్రెస్ పోలరైజేషన్ కి అది ఉపయోగపడింది. సో అది నాకు కొంతమంది అనలిస్టులు అక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్న మాట. సరే, నువ్వు కాంగ్రెస్ పార్టీ ముస్లిం పార్టీ అనుకోగాని హిందూ దీపం వెలిగించమంటే మేము న్యాయమూర్తిని తీసేస్తామంటే ఇక ఆలోచించాలి. లేదా తీర్పు విమర్శించు, తీర్పు కరెక్ట్ కాదు ఇట్లా ఇవ్వడం అని చెప్పొచ్చు. ఇన్ఫాక్ట్ ఏంటంటే మరి ఇప్పుడు హిందూ ముస్లిం కాన్ఫ్లిక్ట్ ఉన్న రామ జన్మభూమిలో ఇదే రాజీవ్ గాంధీ ప్రియాంక గాంధీ తండ్రే శిలాన్యాస్ చేసి పూజలు చేసుకోమని అనుమతి ఇచ్చేది రాజీవ్ గాంధీ కదా. సేమ్ అదే కాన్ఫ్లిక్ట్ ఇప్పుడు హిందూ ముస్లిం కాన్ఫ్లిక్ట్. ఇది దర్గా సమీపంలో ఉంది కాబట్టి అక్కడ దీపం వెలిగించొద్దు అన్నది ఆర్గ్యుమెంట్. భరత్ గారు మీకు గుర్తుంటే 2014 ఎలక్షన్ రిజల్ట్స్ తర్వాత కాంగ్రెస్ అధినాయకత్వము యాంటనీ కమిటీ వేశారు. ఏకే యాంటనీ గారి నేతృత్వంలో కమిటీ వేశారు. కమిటీ ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే అంటే కాంగ్రెస్ పార్టీ ఎందుకు విఫలమైంది 2014 ఎన్నికల్లో అని యాంటనీ కమిషన్ ఇచ్చినటువంటి మెయిన్ మాట ఏంటంటే మనల్ని ప్రజలు యాంటీ హిందూ అనే భావనలతో ఈ ఎలక్షన్స్ లో చూశారు. సో హిందుత్వకి వ్యతిరేకంగా మనం ఉన్నామన్న భావనని బీజేపీ ఎక్కువ ప్రచారంలోకి తీసుకొచ్చింది, దాంట్లో సక్సెస్ అయింది. సో మనం దాని నుంచి బయటపడాలి అని చెప్పేసి యాంటనీ చాలా స్పష్టంగా ఆయన కమిటీలో రిపోర్ట్ లో ఇచ్చినట్టుగా తెలుస్తోంది. అప్పుడు నేను దాని మీద చాలా స్టోరీస్ కూడా చేశాను. తర్వాత కాలంలో ఏమైందంటే అందుకే మీరు అబ్జర్వ్ చేస్తే ఆ తర్వాత వచ్చినటువంటి ఎలక్షన్స్ ఒక 2-3 సంవత్సరాల వరకు రాహుల్ గాంధీ చాలా ప్లేసెస్ కి ఆలయాలకు వెళ్ళడము, కర్ణాటక ఎలక్షన్స్ లో స్వామి చేశాడు. 2-3 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాల నుంచి మళ్ళీ అది కట్ అయిపోయింది, ఆ ప్యాటర్న్ ఆపేశాడు. అట్లీస్ట్ అంతకు ముందు కొంచెం నమ్మకం నేను కూడా శివభక్తుని అని చెప్పడము ఇంకోటి జరిగేది. కొంచెం అంత యాంటై హిందూ ఆలోచనలోకి తీసుకెళ్ళలేదు కానీ బట్ ఈ మధ్య కాలంలో అయితే ఇక పూర్తిగానే స్టాండ్ తీసుకున్నారేమో అనిపిస్తుంది. ఈవెన్ వాళ్ళు సమాధానం చెప్పాలి. బట్ ఎస్ మీరు అన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇట్లాంటి స్టేట్మెంట్స్ తోటి మాత్రం ఖచ్చితంగా నష్టపోతుందన్న విషయం మాత్రం 100% అండి, దాంట్లో ఏం డౌటే లేదు. రైట్ థ్యాంక్ యూ సాయి గారు. సో ఒకటి రెహనా, సరే కాంగ్రెస్ పార్టీ ప్రియాంక గాంధీ రాహుల్ గాంధీ నష్టపోతే ఇబ్బంది ఏం లేదు, గోల్డెన్ స్పూన్తో పుట్టిన వాళ్ళ జీవనానికి వచ్చిన ఇబ్బంది లేదు. కానీ దేశంలో ఉన్న లక్షలాది మంది కార్యకర్తల భవిష్యత్తును నాశనం చేస్తున్నారు వాళ్ళు. 20 రాష్ట్రాల్లో అధికారంలో ఉండేకొచ్చి 3 రాష్ట్రాలకు వచ్చింది, తెలంగాణ, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్. ఇంత గడ్డు కాలం 3 సార్లు అధికారం వరుసగా కోల్పోయింది కాంగ్రెస్ పార్టీ. జీవితంలో ఎప్పుడు లేదు 1947 నుంచి. 99 సీట్లు వచ్చాయి, 99 సీట్లు వచ్చాయని సంకలు గుద్దుకున్నారు. 100కు 99 సీట్లు రాలేదు, 543కు 99 వచ్చాయి. వాళ్ళకు బీజేపీకి అప్పటికే 240 వచ్చాయి, మీకంటే 2.5 టైమ్స్ ఎక్కువ వచ్చాయి. అయినా గొప్ప పర్ఫార్మెన్స్ రాహుల్ గాంధీ నేతృత్వంలోనే మేము సాధిస్తామని ప్రతిపక్ష నేత కట్టబడితే హర్యానా ఓడిపోయింది, మహారాష్ట్ర ఓడిపోయింది, బీహార్ ఓడిపోయింది, అన్నిట్లో చిత్తు. ఇప్పుడు తమిళనాడులో డిఎంకే ఉంది కాబట్టి గెలుస్తారేమో. కేరళలో మరి ఆయన రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ వయనాడులో మొన్నటి వరకు ప్రాతినిధ్యం వహించిన ప్రాంతం, అక్కడ గెలుస్తారని నమ్మకం లేదు. మళ్ళీ అక్కడ కమ్యూనిస్టులే వచ్చేటట్టు కనిపిస్తున్నారు.
సో చూద్దాం ఏం జరుగుతుందో. మై సింపతీస్ ఆర్ టువర్డ్స్ ల్యాక్స్ ఆఫ్ కాంగ్రెస్ కార్యకర్తాస్. ఇటువంటి నాయకత్వం ఉంటే మాకు 80% ఓట్లు వద్దని ఓపెన్గా డిక్లేర్ చేస్తే నువ్వు అటు ఇటు ఉండు, ఎటువైపు ఉంటే అది ఉండు. కానీ వన్ సైడ్గా మాకు హిందూ ఓట్లు వద్దు అన్న విధంగా బిహేవ్ చేస్తే మీ రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఫ్యూచర్ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారని 2009 నుంచి చెప్తున్నారు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి సంగతి ఏందో కానీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ముందు ఎమ్మెల్యేలు కావాలా, ఎంపీలు కావాలా, వేరే సర్పంచులు, జడ్పీటీసీలు అవి కావాలి. సరే మన తెలంగాణలో అయితే అయినారు కానీ ఉత్తరప్రదేశ్లో సర్పంచ్ అయ్యే పరిస్థితి కూడా లేదు. ఈమె ప్రియాంక గాంధీ జనరల్ సెక్రటరీగా ఉత్తరప్రదేశ్లో ఉండి 400 సీట్లు పోటీ చేస్తే 2 సీట్లు వచ్చాయి. అంత అద్భుతమైన ట్రాక్ రికార్డ్ ప్రియాంక గాంధీ వాద్రాకు. లాస్ట్కు ఉత్తరప్రదేశ్ నుంచి వలస వచ్చి కేరళలో, వయనాడులో పోటీ చేసి ఎంపీగా ముస్లిం పాపులేషన్ ఎక్కువ ఉంది కాబట్టి గెలిచిన పరిస్థితి. ఇంక అంతే. ఎక్కడ వీళ్ళు ఓల్డ్ సిటీలో కూడా ఓల్డ్ సిటీ ఇటువంటి సీట్లు చూసుకోవాలి. ఓల్డ్ సిటీలో ఎంఐఎం ఉంది కాబట్టి అక్కడ కూడా గెలవనివ్వరు ఎట్లా కాంగ్రెస్ను. అటువంటి సీట్లే చూసుకోవాలి. అదే పరిస్థితి. అదే ఆలోచించాలి. కాంగ్రెస్ పునఃసమీక్ష చేసుకోవాలి. అవుట్ ఆఫ్ గాంధీ ఫ్యామిలీ ఏమన్నా ఆలోచించాలి. పివి నరసింహారావు ఉండగా మరి బాగానే చేశాడు కదా ప్రధానమంత్రి 5 సంవత్సరాలు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రధానమంత్రులు సరే నెహ్రూ, ఇందిరాగాంధీ వాళ్ళ స్థాయిలో చేశారు కానీ పివి నరసింహారావు పరిపాలన దక్షిణాన్ని ఇప్పటికే అంటున్నారు కదా. 30 సంవత్సరాల తర్వాత కూడా ఆయన ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణలే గొప్ప అంటున్నారు కదా. అంటే కాంగ్రెస్లో గాంధీ ఫ్యామిలీకి మించి ఇక వేరే బ్రెయిన్ లేదనుకుంటారు. బ్రెయిన్ ఉందని నేను అనుకుంటాను. చాలామంది ఉన్నారు బ్రెయిన్ ఉన్నవాళ్ళు. శశి థరూర్ ఉన్నారు కేరళలో. ఆయన అధ్యక్ష పదవి చేస్తే గాంధీ ఫ్యామిలీ నచ్చక ఆయన చేశారు. చాలామంది ఉన్నారు అట్లా నేతలు, బ్రెయిన్ ఉన్నవాళ్ళు. ఆలోచించాలి. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా ఆలోచించాలి. నేనేదో ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీని తిట్టడం కాదు. మీ భవిష్యత్తు నాశనం చేస్తున్నారు ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ. వాళ్ళకున్న మత విశ్వాసాల ఆధారంగా మేబీ వాళ్ళు చిన్నప్పటి నుంచి హిందూ మతం ప్రాక్టీస్ చేయకపోవడం వల్ల వచ్చిన సమస్య. ప్రియాంక గాంధీ కూడా పెళ్లి చేసుకుంది రాబర్ట్ వాద్రా, క్రిస్టియన్ను. గత కొద్ది కాలంగా హిందూ మత ఆచారాలు ఏవి ఆ కుటుంబంలో జరగకపోవడం వల్ల ఈ ప్రాబ్లం అని నేను అనుకుంటున్నాను. ఓకే. ఈవెన్ దో రాహుల్ గాంధీ నేను బ్రాహ్మణుణ్ణి అని క్లెయిమ్ చేసుకున్నా, బ్రాహ్మణుడు కాదు, కనీసం హిందూ మత ఆచారాలు కూడా ఆ కుటుంబంలో లేకపోవడం వల్ల వచ్చిన ప్రాబ్లం అని నేను అనుకుంటున్నాను. ఓకే. ఓకే భరత్.